మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థి సూర్యాపేట వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జనవరి 1న రాత్రి హాస్టల్ కు చేరుకున్నాడు. అతడిని ద్వితీయ సంవత్సరానికి చెందిన విద్యార్థులు తమ గదిలోకి రమ్మన్నారు. అనంతరం అతడి దుస్తులు తీయించి వీడియో తీశారు. మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా గుండు గీసేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం అందటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 25 మందిపై కేసు నమోదు చేశారు. బాధితుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఒక అతను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము సూర్యాపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో. దాని మీద విచారణ జరుపుతున్నాము. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈ యొక్క కేసుని చాలా లోతుగా దర్యాప్తు చేసి నిందితుల మీద కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే సార్ ఆల్కహాల్ కన్వర్షన్ జరిగింది అనేది ఒక ఆరోపణ నిజంగా ఇప్పుడు అన్నీ కూడా మనం విచారణలో తెలుస్తుంది. ఇప్పుడు మనం కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటే మెడికల్ మన ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మేము కూడా ఎంక్వైరీతో స్టార్ట్ చేసాము. ఎంక్వైరీలో వచ్చిన దాన్ని బట్టి డెఫినెట్గా యాక్షన్ చేస్తాం. ఎంతమంది మీద అయింది సార్? అతను ఇవ్వటం అయితే 4-5 పేర్లు ఇచ్చాడు. ఎంక్వైరీ చేసి ఇంకా ఎవరైనా ఉంటే కూడా తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ఏ విధమైన అరేంజ్మెంట్ చేసిరండి మీది కంప్లైంట్ మెన్షన్ చేసింది సార్? అంటే అతను మామూలుగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు, తిట్టారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. మొక్కలు అది విచారణ తెలుసు దాని